మే 25-26 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. దేశ స్థూల దేశీయోత్పత్తి 4.19 లక్షల కోట్ల డాలర్లకు చేరిందని, జపాన్ కంటే 4.187 బిలియన్ డాలర్లు అధికంగా మన ఆర్థిక వ్యవస్థ ఉందన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా గణాంకాలను ఆయన వెల్లడించారు. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత స్థానంలో మన దేశం ఉందని వివరించారు. ఐఎంఎఫ్ 2025 ఏప్రిల్లో విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక భవిష్యత్తు నివేదిక ప్రకారం భారత్ తలసరి ఆదాయం 2013-14లో $1,438 కాగా 2025లో రెట్టింపై $2,880 పెరిగింది. 2025-26లో భారత జీడీపీ వృద్ధి 6.2% ఉండొచ్చు. వాణిజ్య ఉద్రిక్తతలు, అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో గతంలో అంచనా వేసిన 6.5% కంటే వృద్ధి రేటు నెమ్మదించొచ్చు. అంతర్జాతీయ వృద్ధి 2025లో 2.8% ఉండొచ్చు. గత అంచనా కంటే ఇది 0.5% తక్కువ. 2026లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 3% వృద్ధి నమోదు చేయొచ్చు. డాక్టర్ మనోరమకు ప్రతిష్ఠాత్మక రాజా రామన్న చైర్ అవార్డు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ మనోరమ సుంకరవర్దిరెడ్డి ప్రతిష్ఠాత్మక రాజా రామన్న చైర్ అవార్డుకు ఎంపికయ్యారు. దశాబ్దాలుగా మెటీరియల్ సైన్స్కు ఆమె చేసిన కృషి, రసాయన సెన్సర్లు, నానో స్ట్రక్చర్డ్ పదార్థాలపై పరిశోధనలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అణుశక్తి విభాగం ఈ అవార్డును ప్రకటించింది. రాజా రామన్న చైర్ ఆఫర్ను అంగీకరించిన ఆమె 3 ఏళ్ల పాటు ఐఐసీటీలో పనిచేయనున్నారు. 2020లో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం గుర్తించిన 2% అత్యుత్తమ శాస్త్రవేత్తల జాబితాలో ఆమె చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎత్తైన పర్వతం అధిరోహించిన అంద మహిళ ఛాంజిన్ ఆంగ్మో. ఆమెకు కంటి చూపు లేదు, అయితే గొప్ప సంకల్ప బలం ఉంది. ఆ బలమే ఆ ధీర వనితను ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేలా చేసింది. 8,848 మీటర్ల ఎత్తుకు ఎగబాకే ఆత్మదృష్టి తనకుందని 29 ఏళ్ల ఛాంజిన్ ఆంగ్మో నిరూపించారు. హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో ఉన్న మారుమూల గ్రామం చాంగోకు చెందిన ఈమె ఎవరెస్టును అధిరోహించిన తొలి అంద మహిళగా రికార్డు సాధించారు. దండు షెర్పా, గురుంగ్ మైలాలతో కలిసి మే 19న ఉదయం 8:30 గంటలకు ఎవరెస్టు శిఖరాగ్రానికి ఛాంజిన్ ఆంగ్మో చేరుకున్నారు. 3వ తరగతి చదువుతుండగా 8 ఏళ్ల వయసులో కంటి చూపు కోల్పోయారు. దీంతో తల్లిదండ్రులు ఆమెను చండీగఢ్లోని ఓ పాఠశాలలో చేర్పించారు. అనంతరం ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ హిస్టరీలో పీజీ చేశారు. దివ్యాంగుల సాధికారత కోసం పనిచేస్తున్నందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఛాంజిన్ ఆంగ్మో పురస్కారాన్ని అందుకున్నారు. లేహ్లో ఉన్న మహాబోధి స్కూలులో చేరి పర్వతారోహణను నేర్చుకున్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి అయిన ఛాంజిన్ ఆంగ్మో పర్వతారోహణకు ఆ బ్యాంకు స్పాన్సర్షిప్ అందించింది. వరల్డ్ థైరాయిడ్ డే 25 మే. థైరాయిడ్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా మే 25న ప్రపంచ థైరాయిడ్ అవగాహన దినోత్సవంగా నిర్వహిస్తారు. దీన్ని వరల్డ్ థైరాయిడ్ డే అని కూడా అంటారు. మహిళలకు వచ్చే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో థైరాయిడ్ ఒకటి. ఇది నెలసరి సమస్యలు, బరువు పెరగడం, అలసటతో పాటు ఇతర రుగ్మతలకు కారణమవుతుంది. థైరాయిడ్ సంబంధ సమస్యలు, లక్షణాలు, నివారణ మొదలైన వాటి గురించి ప్రజలను చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం: థైరాయిడ్ వ్యాధి గురించి అధ్యయనం చేసే లక్ష్యంతో 1965 మే 25న యూరోపియన్ థైరాయిడ్ అసోసియేషన్ ఏర్పడింది. వ్యాధి కారకాంశాలు, నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సంస్థ అనేక పరిశోధనలు చేస్తోంది. 2007 సెప్టెంబర్లో జరిగిన థైరాయిడ్ ఫెడరేషన్ వార్షిక సర్వసభ్య సమావేశంలో థైరాయిడ్ నియంత్రణకు ఈటీఏ చేస్తున్న కృషికి గుర్తుగా ఏటా మే 25న వరల్డ్ థైరాయిడ్ డేగా జరుపుకోవాలని సభ్యులంతా తీర్మానించారు. 2008 నుంచి దీన్ని ఏటా నిర్వహిస్తున్నారు. 2025 నినాదం
నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. అమెరికా రక్షణ నిఘా సంస్థ నివేదిక. పాకిస్తాన్కు సైనిక, ఆర్థిక పరంగా చైనా నుంచి పూర్తి మద్దతు లభిస్తున్నా భారత్ను మాత్రం ఓ అస్తిత్వ ముప్పుగానే దాయాది దేశం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తన అణ్వాయుధాగారాన్ని ఆధునికీకరించుకుంటున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. వరల్డ్ వైడ్ థ్రెట్ అసెస్మెంట్ పేరుతో అమెరికా రక్షణ నిఘా సంస్థ విడుదల చేసిన జాబితాలో ఈ విషయాన్ని వెల్లడించింది. భారత్ను పాకిస్తాన్ అస్తిత్వ ముప్పుగా పరిగణిస్తోంది. భారత సైనిక శక్తిని దృష్టిలో ఉంచుకొని అణ్వాయుధాల అభివృద్ధి సహా సైనిక ఆధునికీకరణ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. మెన్సా ఐక్యూ ఛాలెంజ్లో భారత సంతతి కవలలు. అత్యధిక ఐక్యూ కలిగిన 0.26% మంది పిల్లల కోవలో స్థానం. భారత సంతతికి చెందిన బ్రిటిష్ కవలలు ప్రసిద్ధ మెన్సా సంస్థ నిర్వహించిన అత్యున్నత స్థాయి ఐక్యూ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచారు. మెన్సా ఛాలెంజ్ పరీక్షలో 11 సంవత్సరాల క్రిష్ 162 పాయింట్లు పొంది అత్యధిక ఐక్యూ కలిగిన 0.26% మంది పిల్లల కోవలో స్థానం పొందాడు. ఆ బాలుడి సోదరి కైరా 152 పాయింట్లు సాధించి అత్యున్నత ఐక్యూ కలిగిన 2% చిన్నారుల కోవలోకి చేరారు. ఐక్యూ పరీక్షలో 140 పాయింట్లు సాధించిన పిల్లలు అసాధారణ ప్రతిభా పాటవాలు ఉన్నట్లు లెక్క. ఢిల్లీకి చెందిన అరోరా ఐటీ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఈ పిల్లల తండ్రి నిశ్చల్ ముంబైకి చెందిన ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. ఈ కుటుంబం 25 సంవత్సరాల క్రితం లండన్లో స్థిరపడింది. నీతి ఆయోగ్ సమావేశం. టీమిండియా తరహాలో ఒకే జట్టులా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే అసాధ్యమైన లక్ష్యం అంటూ ఏదీ ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మే 24న ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ప్రస్తుత అభివృద్ధి పనుల్లో వేగం పెరగాల్సి ఉందని ఆకాంక్షించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనకు వికసిత రాష్ట్రాలు అనే ఇతివృత్తంతో ఈ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై రాష్ట్రాలకు దిశానిర్దేశం చేశారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా ప్రతి రాష్ట్రం కనీసం ఒక్కో పర్యాటక ప్రాంతాన్ని అన్ని సదుపాయాలతో అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని ప్రధాని మార్గదర్శకం చేశారు. ఒక రాష్ట్రం ఒక ప్రపంచ గమ్యస్థానం అని ఎంచుకొని అభివృద్ధి చేసుకోవాలి. భవిష్యత్తు అవసరాలను తీర్చగలిగేలా నగరాలను తీర్చిదిద్దుకోవాలి. మహిళలకు గౌరవప్రదంగా తగిన భాగస్వామ్యం కల్పించాలి. దానికి తగ్గట్టుగా చట్టాలు, విధానాలు రూపొందించుకోవాలని మోదీ చెప్పారు. భారత్లో పెట్టుబడులకు ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులు ఆసక్తి కనపరుస్తున్నారు. రాష్ట్రాలు దీనిని సద్వినియోగం చేసుకోవాలి. విధానపరమైన అడ్డంకుల్ని తొలగించి కాలం చెల్లిన చట్టాలను, అనవసర నియంత్రణల్ని రద్దు చేసి స్నేహపూరిత వాతావరణాన్ని సృష్టించాలి. సేవలు, తయారీ రంగం విస్తరణపై దృష్టి సారించాలి అని పిలుపునిచ్చారు. కోవిడ్ సవాళ్లేమైనా ఎదురైతే ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలన్నారు. ఈ సమావేశానికి కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, బీహార్ ముఖ్యమంత్రులు మినహా మిగిలిన వారంతా హాజరయ్యారు. మలేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ. రన్నరప్గా భారత అగ్రశ్రేణి షట్లర్ కిదాంబి శ్రీకాంత్. మలేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి షట్లర్ కిదాంబి శ్రీకాంత్ రన్నరప్గా నిలిచాడు. నిలకడగా రాణించి 6 ఏళ్ల తర్వాత ఓ BWF టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టిన శ్రీకాంత్ ఆఖరి మెట్టుపై తడబడ్డాడు. మే 25న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో శ్రీకాంత్ 11-21, 9-21తో 2 సీడ్ లీ షైఫెంగ్ చైనా చేతిలో ఓటమి చవిచూశాడు. 36 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో శ్రీకాంత్పై ప్రత్యర్థి సంపూర్ణ ఆధిపత్యం కనబరిచాడు. ఫాలో ఫర్ మోర్ వీడియో.